మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక్కడ ఏమంటున్నారు, కేసీఆర్ రైతు ఖాతాలు చూడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మే 9 లోపు రైతు భరోసా నిధులు వేస్తానన్న 69 లక్షల మందికి 6వ తేదీలోపే వేసా. సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావును వదిలిస్తా. నిజామాబాద్ రైతుల్ని పట్టించుకొని మోదీ. ఆర్మూర్ నిజామాబాద్ సభల్లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. మోదీ మళ్ళీ గెలిస్తే ఎన్నికలు ఉండవు. రష్యా, చైనాలో మాదిరిగా 30 ఏళ్ల పాటు తననే ప్రధానిగా ప్రకటించుకుంటారు. దేశ సంపదను ఏళ్లకు దోచిపెట్టారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్ళు మా ప్రభుత్వమే. 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు. జూన్ 4 తర్వాత తెలంగాణ భవన్కు తాళమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చూద్దాం. అక్కడ భువనగిరిలోనేమో ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. చామాల కిరణ్ కుమార్ రెడ్డి గెలవద్దని మనస్ఫూర్తిగా కోరుకున్నది ఎవరు? ఈ క్వశ్చన్ నేను అడిగినప్పుడు కొంతమందికి ఎక్కడనో కొడుతుంది. ఓకే. అండ్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, కాకపోతే ఒకటి, రైతులకి ఖచ్చితంగా రైతు భరోసా అనేది మళ్ళీ ఆగిపోయింది. మొన్ననే అంటే 3000 కోట్లు పడ్డప్పటికీ ఇంకొన్ని పడే ఉన్నాయి. సో అవి కూడా ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. వేయమని చెప్పిందెవరు, ఆపమని చెప్పిందెవరు? ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తానికైతే రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. 100% వాస్తవం అది. కరెంట్ అయితే మాటిమాటికి పోతా ఉన్నది, ఇది కూడా వాస్తవమే. మరి ఎందుకు పోతుంది ఏంది అనేది మరి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక పర్యవేక్షణ, కావాలనే కరెంటు తీసేస్తున్నారా, అంటే కాంగ్రెస్ మీద బురద జల్లనికి, లేదంటే నిజంగానే కరెంటు పోతుందా, ఒకవేళ పోతే దేని వల్ల పోతుంది, మేనేజ్మెంట్ రావట్లేదా, సో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది 1కి 1,00,000 సార్లు ప్రజల కోసం చెక్ చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే రైతులైతే ఇబ్బంది పడుతున్నారు 100%. ఆ ఇబ్బందులకు మళ్ళీ పడిన వర్షం తోడైంది, వరి పంట తడిసిపోయింది, మొత్తం పంట కొట్టుకపోయింది. మరి వాళ్ళకి డబ్బులు ఎట్లా? వాళ్ళు పంట మీదనే బతుకుతున్నారు, పంట మీదే తింటున్నారు, పంటకు వచ్చిన డబ్బులే వాళ్ళ పిల్లల స్కూల్ చదువులు కావచ్చు ఏమైనా కూడా చేస్తూ ఉన్నారు. మరి ప్రతి ఏడాది పండే పంట మొత్తం నష్టపోతే వాళ్ళు ఎవరిని అడగాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ సావాలి? సో ఇట్లా ప్రతి ఒక్క ఏ ప్రభుత్వం మారినా రైతు కన్నీళ్ళు మాత్రం మన భూదేవికి అభిషేకం జరుగుతున్నాయి కన్నీళ్ళతోటి, కానీ వాళ్ళకి మాత్రం న్యాయం జరగదు. అసలు దళారులు ఎందుకుండాలి? ఈ ప్రశ్నని అడిగితే మళ్ళీ చాలామందికి చెమటలు పడతాయి. దళారులు వద్దంటే వినరు. సో అసలు పంట వచ్చేదెంత, మధ్యలో దళారు నొక్కేదెంత, రైతులకు ఇచ్చేదెంత? మరి ఏ ప్రభుత్వం వచ్చి రైతులను ఆదుకోవాలి, దళారులు వద్దని చెప్పి సిస్టమ్ మార్చచ్చు కదా? ఎందుకు మార్చారు? అంటే పంట పండించిన రైతులేమో బీదోళ్ళక కనబడాలి, అంటే ఆ మట్టి మొత్తం ముళ్ళంతా అరుదుకొని పంట పండిస్తున్న పాపానికి. వీళ్ళేమో దళారులంతా ఏంది, మంచిగా గోల్డ్ చైన్లు, ఉంగరాలు, తెల్ల చొక్క, తెల్ల ప్యాంటు, కద్దరు బట్టలు వేసుకుంటారు. మళ్ళీ మేమే ఎమ్మెల్యే అన్నట్టు వేసుకోవచ్చు, తప్పులేదు. కానీ రైతులు ఎంత కష్టపడుతున్నారు, ఆ కష్టాన్ని మీరు స్టైల్గా వచ్చి తీసుకుంటున్నారు, దానికి ఎంత రెట్టింపు రేట్లు వేస్తున్నారు అనేది 1కి 1,00,000 సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటు కేంద్ర ప్రభుత్వమైనా, మొన్న పంజాబ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ధర్నాకు వచ్చారు. ఎందుకు వచ్చారు ధర్నాకి? ఏమవసరం? ఢిల్లీని చుట్టుముట్టారు, గొడవలు అయినాయి, కొట్లాట్లు అయినాయి. సో ఇవన్నీ కూడా అయినాయి. సో రైతుల్ని ఎవరైనా సరే, ఇటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా ఎవరైనా కడుపులో పెట్టుకొని కాపాడకపోతే, వాళ్ళ కోపం గురైతే డెఫినెట్గా ఆ పాపం తగులుతుంది. సో ఇవి మాత్రం సవరణలు చేసుకోండి దయచేసి. ఇక్కడైనా 3వసారి కేంద్రంలో ఎవరు వచ్చినా అటు మోడీయే వస్తాడు, అక్కడ వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ అయితే ఇప్పుడు పెరిగే అవకాశం అయితే లేదు నాకు తెలిసి, బట్ మోస్ట్లీ మోడీ వచ్చే అవకాశం ఉంది. సో అట్లీస్ట్ ఇకనైనా ఈ 5 ఏళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం మళ్ళా రైతులు వచ్చి గొడవ పడకుండా, కొట్లాడకుండా చూసుకోండి. కొంచెం ఐటీ అనేది కూడా ఇంకా మరింత పెంచండి. అండ్ అలాగే సైనిక్ స్కూల్స్ అనేవి సౌత్లో అసలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో సైనిక్ స్కూల్స్, రైల్వే స్కూల్స్ ఇవన్నీ కూడా పెంచండి. కేంద్రీయ విద్యాలయాలు మరిన్ని బ్రాంచెస్ పెంచండి అని చెప్పి మరొకసారి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.